అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అభిరుచి వంటలు. బిర్యానీ, బగారా రైస్, వెజిటేబుల్ రైస్ ఏదైనా సరే చికెన్ కర్రీ గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది కదండి. అందుకే ఈరోజు మన వీడియోలో చికెన్ కర్రీని గ్రేవీగా ట్రై చేసుకుందాం. ఈ కర్రీలో పెరుగును ఉపయోగించకుండానే మనం చికెన్ కర్రీని గ్రేవీగా చేసుకుందామండి. స్టవ్ పై ఒక కడాయిని పెట్టుకుని అందులో 1 స్పూన్ ధనియాలను వేసి వేయించుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్రను, 1 ఇంచు చెక్కను, 3 యాలకులను, 4 మొగ్గలను, 1 అనాస పువ్వును, 1 జాపత్రిని, 1/2 టీ స్పూన్ మిరియాలను, కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలను, 1 బిర్యానీ ఆకుని కట్ చేసుకుని వేసుకోవాలి. వీటన్నిటిని మంచి వాసన వచ్చేంత వరకు లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని చల్లారిన తర్వాత మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ మసాలా పొడిలో కట్ చేసుకున్న 1 మీడియం సైజ్ ఆనియన్ని, కట్ చేసుకున్న 1 మీడియం సైజ్ టమాటాను, కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న చికెన్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 3 టేబుల్ స్పూన్ల కారాన్ని, 1/2 టీ స్పూన్ పసుపుని, 1 టీ స్పూన్ సాల్ట్ని వేసుకొని చికెన్కి ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ని కనీసం 10 నిమిషాల పాటైనా పక్కన పెట్టుకోవాలి. కడాయిలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసుకొని జీలకర్ర చిటపట్లాడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను వేసుకొని కలుపుతూ వేయించుకోవాలి. ఇవి వేగుతుండగానే 3 పచ్చిమిర్చిని కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి. ఈ ఆనియన్స్ తొందరగా మగ్గడం కోసం ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ బాగా వేగి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో మనం ముందుగా సిద్ధపరచుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మసాలా పేస్ట్ని ఆయిల్లో మగ్గించుకున్న తర్వాత ఇందులో మనం ఉప్పు, కారం పట్టించిన చికెన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చికెన్కి ఈ మసాలా ఫ్లేవర్స్ అన్నీ పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చికెన్ని ఒక 5 నిమిషాల పాటు ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోని ఉప్పు, కారాలను ఒకసారి సరి చూసుకొని చికెన్ నుంచి వస్తున్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. చికెన్లో కర్రీకి సరిపడే వాటర్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఈ చికెన్ కర్రీని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి గ్రేవీని చెక్ చేసుకోవాలి. చికెన్ కర్రీ గ్రేవీ కోసం పెరుగు వాడతారండి. మనం ఈ చికెన్లో పెరుగు వాడకుండానే గ్రేవీగా చేసుకుంటున్నాం. మా ఛానల్లో ఫంక్షన్ స్టైల్ చికెన్ కర్రీ కూడా చేశామండి. మీకు ఇష్టమైతే ఒకసారి చెక్ చేయండి. చూసారు కదా, గ్రేవీ దగ్గర పడుతుందండి. చికెన్ కర్రీ గ్రేవీ చిక్కబడిన తర్వాత కొత్తిమీరను జల్లి ఒకసారి కలుపుకోవాలి. అంతేనండి, చిక్కటి గ్రేవీతో మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చికెన్ కర్రీ చాలా గ్రేవీగా చాలా బాగా వస్తుంది. రైస్ ఏదైనా సరే ఈ చికెన్ కర్రీతో సర్వ్ చేసుకోవచ్చు. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.